ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కార్తీక మాసంలో కేదారేశ్వర స్వామి వ్రతం చేస్తే 1000 యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుందంటారు. అవును జానకి, ఆ పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందే నిమిత్తం చేసిన వ్రతమిది. మామయ్య, ఈ వ్రతాన్ని ఏకదాటిగా 20 సంవత్సరాలు చేశారా మీరు? ఈసారి చేస్తే 21. రెంటిని ఒకటిని ఒక సంఖ్యగా చేస్తే 3 అవుతుంది కదా. 3 అనేది త్రిమూర్తి తత్వానికి సంకేతం సీనో. నేను మావయ్య ఉద్యాపనం చెప్పుకుంటే మోక్ష మార్గం దొరికినట్టే. మీ తర్వాత మీ కడుపున పుట్టిన రామలక్ష్మి, మీ అల్లుడు శౌర్య, వీళ్ళ జంట మొదటి నుంచి మళ్ళీ వ్రతం చేస్తారా పెద్దమ్మా? చెయ్యాలి కూడా. ఈ వ్రతం ఆచరించడం వల్ల ప్రేమానురాగాలు పెరుగుతాయి. జీవితాంతం కలిసే ఉంటారు. ఖచ్చితంగా చేస్తాం మావయ్య. ఏమంటావు రామలక్ష్మి? ఇప్పటికే నేనిచ్చిన డోస్కి గుండె ఉప్పి మెదడు మబ్బైపోయింది. శౌర్య వంక రామలక్ష్మి చూస్తున్న చూపు ప్రేమతో కాదు, అనుమానంతో అని గ్రహించలేక ఈ పెద్దోళ్ళు భక్తులు అమాయకులు గుంపులుగా గుడికొచ్చారు. పాపం. అత్తయ్య, వెళ్దామా? పదండి. వెళదాం పదండి. వచ్చే ఏడాది శౌర్యతో కలిసి ఈ వ్రతం చేసేది నేను. ఎందుకంటే ఇప్పుడు హాకీ మాస్టర్ని నా మొగుడిని చేసుకోబోతున్నాను కాబట్టి. మీరు వెళ్ళేది గుళ్ళోకి కాదు శ్రీను, ప్రాణాలు హరించే హరుడి ఒళ్ళోకి. ఒక్కరు కాదు, ఒక్కొక్కరు కాదు, అందరూ ఒకేసారి కళ్ళు ముయ్యాలని ఈ క్షణం కళ్ళార్పకుండా ఎదురు చూస్తూ ఈ బాంబ్ని తీసుకొచ్చాను. ఇక మీ అందరి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ పరమేశ్వరుణ్ణి కోరుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.